మేనిఫెస్టో పేరిట అడ్డగోలు హామీలు ఇవ్వడం, అధికారంలోనికి వచ్చాక వాటిని ఎగ్గొట్టడం కొందరికి అలవాటే. ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి కొన్ని ప్రభుత్వాలు ప్రజలను అలా మోసం చేస్తున్నవి. అయితే అధికారంలోనికి వచ్చాక 100 రోజులు పూర్తి కాగానే ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు తమిళనాడు సీఎం విజయ్. అయితే సోమవారం కీలక ప్రకటన చేశారు ఆయన. పరందూర్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్టుపై కీలక నిర్ణయం వెల్లడించారు. చెన్నై సమీపంలో ప్రతిపాదించినటువంటి ఈ విమానాశ్రయ నిర్మాణాన్ని నిలిపివేస్తున్నట్లు ఆయన అయితే ప్రకటించారు. ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నటువంటి రైతులు, స్థానికులు వారికి అండగా ఉంటానని మరోసారి ఆయన స్పష్టం చేశారు. పరందూర్ ఎయిర్పోర్టు ప్రాజెక్టును రద్దు చేస్తున్నాము, ప్రతిపాదిత విమానాశ్రయానికి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి ప్రజలకు నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది అని విజయ్ తెలిపారు. అయితే వీటితో పాటు ఎన్నికల హామీలైనటువంటి 3 ఉచిత సిలిండర్ల పథకం పొంగల్ నుంచి ప్రారంభిస్తామని, అక్టోబర్ 2 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం డీలక్స్ బస్సులతో కూడా కలిసి వర్తిస్తూ ఈ పథకం మొదలు పెడతామని, అలాగే మిగతా మేనిఫెస్టో హామీలను వాటిపైన స్పష్టత త్వరలోనే ఇస్తామని ఆయన చెప్పుకొచ్చారు. చెన్నైకి దాదాపు 70 కిలోమీటర్ల దూరంలోని కాంచీపురం జిల్లాలోని పరందూర్లో కొత్త అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించాలని గత ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే ఈ ప్రాజెక్టు వల్ల బహుళ పంటలు పండే వ్యవసాయ భూములు, నీటి వనరులు దెబ్బతింటాయని స్థానిక రైతులు, పర్యావరణ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. మరి టీవీకే అధినేతగా ఉన్నప్పటి నుంచే విజయ్ ఈ ప్రాజెక్టును వ్యతిరేకించారు. 2024 అక్టోబర్లో విక్రమ్వాడి సభలోనే ఈ అంశంపైన స్పందించినటువంటి ఆయన, పారిశ్రామిక అభివృద్ధికి విమానాశ్రయాలు అవసరమే, అయినా రైతుల ప్రయోజనాలను పణంగా పెట్టి నిర్మాణాలు చేపట్టడం మంచిది కాదని వ్యాఖ్యానించారు. అధికారంలోనికి వస్తే ప్రజల హామీని నెరవేరుస్తానని ఆయన చెప్పారు. అయితే అదేవిధంగా పరందూర్ ఎయిర్పోర్టుకు 2025 ఏప్రిల్లో కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సూత్రప్రాయ అనుమతి ఇచ్చింది. అయితే అప్పటి డిఎంకే ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లింది. టీవీకి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపాదిత స్థలాన్ని పునర్సమీక్షించాలని నిర్ణయించింది. ప్రత్యామ్నాయ ప్రాంతాలను పరిశీలించి నీటి వనరులు, సారవంతమైనటువంటి భూములను కాపాడేలాగా చర్యలు తీసుకుంటానని పార్టీ నేతలు వెల్లడించారు. ఇంకా ఇక్కడ అయితే విజయ్ నిర్ణయం డిఎంకే తీవ్రంగా స్పందించింది. ఈ నిర్ణయం పైన గతంలో తమ ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రాజెక్టుపై అనుమానాలు వ్యక్తం చేయడం సరికాదని ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు. అయితే డిఎంకే సీనియర్ నేత దురై మురుగన్ మాట్లాడుతూ, ప్రాజెక్టుకు సంబంధించినటువంటి మా ఫైళ్లను బయటపెట్టేందుకు విజయ్కు అనుమతి ఇస్తున్నాము. వారం రోజుల్లో వాటిని బయట పెట్టకపోతే అసెంబ్లీలో ప్రివిలేజ్ మోషన్ తీసుకొచ్చే అంశాన్ని పరిశీలిస్తామని ఆయన చెప్పుకొచ్చారు. ఎన్నికల ముందు పరందూర్ ఎయిర్పోర్టుకు వ్యతిరేకంగా గలమెత్తినటువంటి విజయ్ అధికారంలోనికి వచ్చిన తర్వాత అదే నిర్ణయాన్ని అమలు చేయడం రాజకీయంగా ప్రాధాన్యత అయితే సంతరించుకుంది. ఇప్పుడు రైతులు, పర్యావరణ పరిరక్షణ అంశాలను ముందుకు తెస్తూ తీసుకున్న ఈ నిర్ణయం తమిళనాడు రాజకీయాల్లో కొత్త చర్చకైతే ఇప్పుడు దారితీస్తుంది. చూద్దాం.